పండించిన మక్కలను రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి మార్క్ఫెడ్ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ను ముట్టడించారు. ర్యాలీగా తరలివచ్చి ప్రధాన ద్వారం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలో దాదాపుగా 14 లక్షల ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగు చేస్తే పంట దిగుబడి 5 నుంచి 6 లక్షల క్వింటాల వరకు వచ్చిందని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంఘపు బొర్రన్ అన్నారు. కొన్ని మారుమూల గ్రామాల రైతుల దగ్గర నుంచి ఒక క్వింటాలకు 1400 నుంచి 1500 రూపాయల వరకు తగ్గించి కొనుగోలు చేయడంతో వారు నష్టపోవలసిన దుస్థితి నెలకొందని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 1962 రూపాయలు ఉంటే ఒక్కొక్క రైతు క్వింటాలకు 400 నుంచి 500 రూపాయల వరకు నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈరోజు వివిధ మండలాల నుండి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులు పండించినటువంటి గత యాసంగి పంటలు అంటే మరియు రబ్బీ పంటలు పండించినటువంటి మొక్కజొన్న పంటలని వెంటనే మార్కెట్ ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలని చెప్పేసి మేము రైతుల యొక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఒక పక్క ప్రకృతి సహకరించక అకాల వర్షాలు వడగళ్ల వానతో తాను పండించినటువంటి పంటని చేన్లలో ఆరబెట్టుతూ రాత్రనక పగలనక పురుగు బుషతోని అడవి జంతువులతో గాయపడినటువంటి సందర్భం కనబడుతుంది. కానీ ఇప్పటి వరకైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులపైన ప్రేమ చూపెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మార్కెట్ ఆధ్వర్యంలో మొక్కజొన్న పంటని కొనుగోలు చేయాలని చెప్పేసి మేము కలెక్టరేట్ ముందర ధర్నా చేస్తున్నాము. మరియు ఇవాళ ప్రభుత్వం ప్రకటించినటువంటి 1962 రూపాయలకు కొనుగోలు చేయాలి.